అందరికీ నమస్కారం. నేను మీ బీవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల సంఘం అందించిన సమాచారం ప్రకారం 2024 మేలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో గెలిచినటువంటి ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ స్థానాలకు కొత్త ఎమ్మెల్యేలు ఎంపికయ్యారు. ఆ ఎంపికైనటువంటి కొత్త ఎమ్మెల్యేలు వచ్చేసి తెలుగుదేశం పార్టీ వచ్చి 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అంటే 135 మంది ఎమ్మెల్యేలు సింగిల్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 21 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ గత 2019లో ఉన్నటువంటి 151 స్థానాల్లో మొత్తం దాదాపు సింగిల్ డిజిట్కు కొంచెం అట్ట కన్నులొట్టబోయి ఏర్పడింది. కేవలం 11 చోట్ల మాత్రం గెలుపొందారు. ఇక బీజేపీ వచ్చేసి 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అందించినటువంటి సమాచారం ప్రకారం పాత జిల్లాల వారీగా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనేటువంటిది ఆ యొక్క ఎమ్మెల్యే లిస్టును ఈ యొక్క పాత జిల్లాల వారీగా మీకు ఇప్పుడు అందిస్తాను. ముందుగా పాత శ్రీకాకుళం జిల్లా ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయాన్ని చూస్తే ఆముదాల వలస తెలుగుదేశం ఎమ్మెల్యేగా కోన రవికుమార్ గెలుపొందారు. అట్లానే హెచ్చర్లు వచ్చేసి బీజేపీ ఎమ్మెల్యేగా ఈశ్వరరావు గెలుపొందారు. ఇచ్చాపురం వచ్చేసి బెందాలం అశోక్ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. నరసన్నపేట తెలుగుదేశం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గెలుపొందారు. పాలకొండ జనసేన జయకృష్ణ గెలుపొందారు. పలాస టీడీపీ గౌత్ శిరీష గెలుపొందారు. పాతపట్నం మామిడి గోవిందరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజాం కొండ్రు మురళీమోహన్ తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు. శ్రీకాకుళం గొండు శంకర్ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. టెక్కిలి కింజారపు అచ్చెరం నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే బొబ్బిలి రంగారావు, ఈయన బేబీ నాయన్ అంటారు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. చీపురుపల్లి కిమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. గజపతి నగరం టీడీపీ కొండవల్లి శ్రీనివాస్ గెలుపొందారు. కురుపాం తెలుగుదేశం ఎమ్మెల్యేగా తోయక జగదీశ్వరి గెలుపొందారు. నెల్లిమర్ల లోకం నాగమాధవి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్వతీపురం జోనెల విజయచంద్ర తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాలూరు గుమ్మడి సంధ్యారాణి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. శృంగవరపుకోట కోళ్ల లలితకుమారి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయనగరం అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఇక విశాఖపట్నం జిల్లాకు వస్తే అనకాపల్లి కొనతల రామకృష్ణ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అరక రేగం మత్కలింగం వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. భీమిలి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. చోడవరం కేఎస్ఎస్ఎన్ రాజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. గాజువాక పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాడుగుల బండారు సత్యనారాయణమూర్తి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు చింతకాయల తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాడేరు వైసీపీ మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాయికరావుపేట వంగలపూడి అనిత తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖపట్నం తూర్పు రామకృష్ణబాబు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖపట్నం ఉత్తరం విష్ణుకుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖపట్నం దక్షిణం సిహెచ్ వంశీకృష్ణ యాదవ్ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖపట్నం పశ్చిమ గన్నబాబు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. యలమంచిలి సుందరపు విజయకుమార్ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే అమలాపురం అయినాబత్తిని ఆనందరావు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అట్లానే అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలిమల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. జగ్గంపేట తెలుగుదేశం జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాకినాడ సిటీ వనమూడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం గెలుపొందారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గెలుపొందారు. కొత్తపేట తెలుగుదేశం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గెలుపొందారు. మండపేట తెలుగుదేశం ఎమ్మెల్యే జోగేశ్వరరావు గెలుపొందారు. ముమ్మిడివరం సుబ్బరాజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. పెద్దాపురం చినరాజప్ప నిమ్మకాయల తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందారు. పత్తిపూడి సత్యప్రభ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలుపొందారు. రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి వీళ్ళిద్దరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాజానగరం బత్తుల బలరామకృష్ణ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రపురం వాసనశెట్టి సుభాష్ తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రంపచోడవరం మిరియాల శిరీషాదేవి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజోలు దేవవరప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందారు. తుని దివ్య యనమాల తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే అచెండ తెలుగుదేశం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, భీమవరం పులపత్తి ఆంజనేయులు జనసేన, చింతలపూడి రోషన్ కుమార్ సొంగ
తెలుగుదేశం, దెందులూరు చింతమనేని ప్రభాకర్ తెలుగుదేశం, ఏలూరు రాధాకృష్ణయ్య బలేటి తెలుగుదేశం, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు తెలుగుదేశం, నిడదవోలు కందులు దుర్గేష్ జనసేన, కోవూరు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం, నరసాపురం బొమ్మిడి నారాయణ నాయకర్ జనసేన, పాలకొల్లు నిమ్మల రామానాయుడు తెలుగుదేశం, పోలవరం చిర్రి బాలరాజు జనసేన, తాడేపల్లిగూడెం బులిశెట్టి శ్రీనివాస్ జనసేన, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం, ఉండి రఘురామకృష్ణరాజు త్రిపులార్ తెలుగుదేశం, ఉంగుటూరు ధర్మరాజు పచ్చపట్ల జనసేన. ఇక కృష్ణా జిల్లా విషయం తీసుకుంటే అవనిగొడ్డ జనసేన మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అట్లానే గన్నవరం వచ్చి టీడీపీ యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము టీడీపీ, జగ్గైపేట రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య టీడీపీ, కైకలూరు కామినేని శ్రీనివాస్ బీజేపీ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర టీడీపీ, మైలవరం వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీ, నందిగామ తంగిరాల సౌమ్య టీడీపీ, నూజివీడు కొలుసు పార్థసారథి టీడీపీ, పామర్రు రాజా వర్లకుమార్ టీడీపీ, పెడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ, పెనమలూరు బోడే ప్రసాద్ టీడీపీ, తిరువూరు కొలకపూడి శ్రీనివాసరావు టీడీపీ, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామేశ్వరరావు టీడీపీ, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ టీడీపీ, విజయవాడ పశ్చిమ యలమంచిలి సత్యనారాయణ చౌదరి బీజేపీ. ఇక గుంటూరు విషయం తీసుకుంటే బాపట్ల వేగేశ్న నరేంద్రరావు వర్మరాజు టీడీపీ, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు టీడీపీ, గుంటూరు తూర్పు మహమ్మద్ నజీర్ అహ్మద్ టీడీపీ, గుంటూరు పశ్చిమ గల్లా మాధవి టీడీపీ, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి టీడీపీ, మంగళగిరి నారా లోకేష్ టీడీపీ, నసరావుపేట అరవింద్ బాబు చదులవాడ టీడీపీ, పెదకురుపాడు భాష్యం ప్రవీణ్ టీడీపీ, పొన్నూరు దూరిపల్లి నవేంద్ర కుమార్ టీడీపీ, పత్తిపాడు బి రామాంజనేయులు టీడీపీ, రేపల్లి అన్నగాని సత్యప్రసాద్ టీడీపీ, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ, తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన, వేమూరు ఆనందబాబు నక్క టీడీపీ, వినుకొండ గోనుగుంట్ల వెంకట సీతారామాంజనేయులు టీడీపీ. ప్రకాశం జిల్లా విషయం తీసుకుంటే అద్దంకి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ, చీరాల మద్దులూరు మాలకొండ టీడీపీ, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ, గిద్దలూరు ఎం అశోక్ రెడ్డి టీడీపీ, కందుకూరు ఇంటూ నాగేశ్వరరావు తెలుగుదేశం, కనిగిరి డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి టీడీపీ, కొండేపి డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి టీడీపీ, మార్కపురం కందుల నారాయణ రెడ్డి టీడీపీ, ఒంగోలు దామచర్ల జనార్దనరావు టీడీపీ, పచ్చూరు ఏలూరు సాంబశివరావు టీడీపీ, సంతనూతలపాడు బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ, ఎర్రగొండపాలెం తాటిపచ్చి చంద్రశేఖర్ వైసీపీ. ఇక నెల్లూరు విషయం కానీ తీసుకుంటే ఆత్మకూరు రామనారాయణ రెడ్డి టీడీపీ, గూడూరు సునీల్ కుమార్ టీడీపీ, కావలి దగ్గుమాటి వెంకటకృష్ణరెడ్డి టీడీపీ, కోవూరు ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి టీడీపీ, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ టీడీపీ, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ, సూళ్లూరుపేట వెలవల విజయశ్రీ టీడీపీ, ఉదయగిరి కాకల సురేష్ టీడీపీ, వెంకటగిరి కూరుగొండ్ల రామకృష్ణ టీడీపీ. ఇక కర్నూలు జిల్లా విషయం తీసుకుంటే ఆదోని డాక్టర్ పార్థసారథి వాల్మీకి బీజేపీ, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ టీడీపీ, ఆలూరు బి ఉరుపాక్షి వైసీపీ, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ, డోన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి టీడీపీ, కోడుమూరు బొగ్గుల దస్తగిరి టీడీపీ, కర్నూలు టీజీ భరత్ టీడీపీ, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైసీపీ, నందికొట్కూరు జయసూర్య టీడీపీ, నంద్యాల సాన్య మహమ్మద్ షరూఫ్ టీడీపీ, పాణ్యం గౌరు సరితారెడ్డి టీడీపీ, పత్తికొండ కేఈ శ్యామ్ కుమార్ టీడీపీ, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ, ఎమ్మిగనూరు బి జయనాగేశ్వర రెడ్డి టీడీపీ. ఇక అనంతపురం జిల్లా విషయంలో తీసుకుంటే అనంతపురం అర్బన్ దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ, ధర్మవరం సత్యకుమార్ యాదవ్ బీజేపీ, గుంతకల్లు గుమ్మనూరు జయరాం టీడీపీ, హిందూపురం నందమూరి బాలకృష్ణ టీడీపీ, కదిరి కందిగుంట వెంకటప్రసాద్ టీడీపీ, కళ్యాణదుర్గం సర్వేంద్రబాబు టీడీపీ, మడకసిర ఎంఎస్ రాజు టీడీపీ, పెనుగొండ ఎస్ సునీత టీడీపీ, పుట్టపర్తి పల్లె సింధూరెడ్డి టీడీపీ, రాప్తాడు పరిటాల సునీతమ్మ టీడీపీ, రాయదుర్గం కాలువ శ్రీనివాసులు టీడీపీ, సింగనమల బండారు శ్రావణి టీడీపీ, తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి టీడీపీ, ఉరవకొండ పయ్యావుల కేశవ్ తెలుగుదేశం. ఇక కడప జిల్లా విషయం కానీ తీసుకుంటే బద్వేలు దాసరి సుధా వైసీపీ, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి బీజేపీ, మరియు కడప రెడ్డప్ప గారి మాధవి టీడీపీ, కమలాపురం పుత్త కృష్ణ చైతన్యరెడ్డి టీడీపీ, రైల్వే కోడూరు అరవ శ్రీధర్ జనసేన, మైదుకూర్ పుట్ట సుధాకర్ టీడీపీ, పొద్దుటూరు వరదరాజుల రెడ్డి టీడీపీ,
పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ. ఇక చిత్తూరు జిల్లా విషయంగా తీసుకుంటే చంద్రగిరి వెంకటమణి ప్రసాద్ పులిపత్తి టీడీపీ, చిత్తూరు గురజాల జగన్మోహన్ టీడీపీ, గంగాధర్ నెల్లూరు డాక్టర్ పిఎం థామస్ టీడీపీ, కుప్పం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ, మదనపల్లి షహజాన్ బాషా టీడీపీ, నగరి గాలి భానుప్రకాష్ టీడీపీ, పలమలేరు అమర్నాథ్ రెడ్డి టీడీపీ, పీలేరు నల్లూరు కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ, పూతలపట్టు కె మురళీమోహన్ టీడీపీ, సత్యవేడు కోనేటి ఆదిమూలం టీడీపీ, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ, తంబళ్లపల్లి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ, తిరుపతి ఆరణి శ్రీనివాస్. వీరంతా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందినటువంటి వైసీపీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థులు. వీరంతా కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో చేరనున్నారు.